అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గురుకులాల్లో కొద్ది రోజులుగా అస్తవ్యస్తమైనటువంటి పరిస్థితి ఉంది. సరైనటువంటి వసతులు లేవు అనేటువంటి ఆరోపణలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఒకవైపు స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇతర మంత్రులు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా గురుకులాల బాట పట్టారు. ప్రస్తుతం మనం కరీంనగర్లో ఉన్నటువంటి ఒక గురుకుల విద్యాలయంకి వచ్చాము. సుడా చైర్మన్, సిటీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ నరేంద్ర రెడ్డితో పాటు ఇతర నేతలందరూ కూడా దీన్ని విజిట్ చేయడం జరిగింది. మీరు చెప్పండి, ఎట్లాంటి పరిస్థితి ఉంది ఇక్కడ? మౌలిక సదుపాయాలు ఎట్లా ఉన్నాయి? భోజన సౌకర్యాలు ఎట్లా ఉన్నాయి? మీరు తెలుసుకున్నారా? మీ దృష్టికి ఏమైనా సమస్యలు చెప్పారా? ఇప్పుడు గత 8 సంవత్సరాలుగా వీళ్ళ డైట్ ఛార్జీలు కానీ కాస్మెటిక్ ఛార్జీలు కానీ పెంచలేని పరిస్థితి ఉండే. గత ప్రభుత్వాలే పెంచాల్సిన అవసరం ఉండే. ఎందుకంటే 8 సంవత్సరాలుగా నిత్యావసర వస్తువుల ధరలు కావచ్చు, కాస్మెటిక్స్ ధరలు కావచ్చు చాలా పెరిగిపోయిన పరిస్థితి ఉన్నది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం తప్పకుండా వీళ్ళకు మంచి పౌష్టికారం అందించాలి, మంచి కాస్మెటిక్ అవన్నీ కూడా అందించాలనేటువంటి ఉద్దేశంతో 40% డైట్ ఛార్జీలు పెంచడం జరిగింది. కాస్మెటిక్స్ అయితే కొన్ని డబల్ చేయడం జరిగింది, 100% పెంచడం జరిగింది. కాబట్టి ప్రభుత్వం విద్యార్థులతో పాటు స్పోర్ట్స్ను కానీ మిగతా అన్ని సంక్షేమ కార్యక్రమాల్లో మరి అందరినీ ఆదుకోవాలి, అందరి యొక్క సంక్షేమం చూడాలి. ఇవాళ భావి భారత పౌరులుగా వీళ్ళని తీర్చిదిద్దాలంటే వీళ్ళకి మంచి పౌష్టికాహారం అందించాలి, మంచి వసతి కల్పించాలనేటువంటి మరి దృఢ నిశ్చయంతో ఇలా ప్రభుత్వం ముందుకెళ్తూ ఉంది. కాబట్టి మరి ఈరోజు లాంచ్ చేయడం జరిగింది. మేమంతా కూడా మరి గత 15 రోజుల కిందనే పెంచినప్పటికీ కూడా ఈ రోజు నుంచి ఈ డైట్ ఛార్జీలు మరి ఇంప్లిమెంట్ అవుతూ ఉన్నాయి. తప్పకుండా పిల్లలంతా చాలా సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే గతంలో ఒక్కరోజు ఏదో ఎగ్గిచ్చి ఒకరోజు ఏదో నాన్ వెజ్ పెట్టినటువంటి పరిస్థితి ఉంటే ఈరోజు పూర్తి స్థాయిలో మనం ఇండ్లలో ఏ విధంగా అయితే మనం వారం రోజులు రకరకాల వంటలు చేసుకొని తింటామో అంతకంటే మంచిగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అందించడానికి ఇలా ఇంత పెద్ద మరి కార్యక్రమం చేపట్టడం జరిగింది. కాబట్టి తప్పకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, క్యాబినెట్ మంత్రులకు, రాష్ట్ర ప్రభుత్వానికి అందరికీ కూడా ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తాను. ఎందుకంటే పిల్లలను మనము ఎంత మంచిగా తీర్చిదిద్దితే భవిష్యత్తులో వాళ్ళకు మరి మంచి భవిష్యత్తులో ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ మంచి నిర్ణయాన్ని మరి తల్లిదండ్రులు అందరూ కూడా స్వాగతిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ అవుతున్నందుకు నాకు కూడా చాలా సంతోషంగా ఉందని తెలియజేస్తాను. సో కొంతమంది పిల్లలు హ్యాపీగా ఉన్నటువంటి పరిస్థితి, కాస్మెటిక్ ఛార్జెస్, ఇతర మౌలిక సదుపాయాల కొరకు కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరి పిల్లలు ఏమంటారు వాళ్ళకి సంబంధించి కొంతమందిని అడిగి తెలుసుకుందాం. అమ్మ, ఇట్లాంటి కాస్మెటిక్ ఛార్జెస్ ఇదివరకు ఎట్లా ఉండే మీకు, ఇప్పుడు ఎంత వస్తున్నాయి? కమ్ చేస్తాను ఇట్లాండమ్మా, ప్రిన్సిపల్ గారు చెప్పు, మాట్లాడు. అంటే కాస్మెటిక్ ఛార్జెస్ ఇంతకుముందు ఎంత వస్తుండే, ఇప్పుడు ఎట్లా వస్తున్నాయి? ప్రీవియస్లీ 5th, 6th, 7th క్లాసెస్ వాళ్ళకి 125 రూపీస్ ఉండే, ప్రజెంట్ 140 రూపీస్ ఇంక్రీజ్, 175 ఇంక్రీజ్ అయినాయి. 9th, 10th, 8th, 9th, 10th క్లాసెస్ వాళ్ళకి 140 రూపీస్ ప్రీవియస్, ప్రజెంట్ 275 డబల్ వస్తుంది. చెప్పండి, హ్యాపీగా ఉన్నారా ఇప్పుడు? వీఆర్ హ్యాపీ ఫర్ దిస్ హ్యాపీ. అంటే రిగార్డింగ్ ఎడ్యుకేషన్ యాజ్ వెల్ యాజ్ ఫుడ్, హౌ డూ యూ ఫీల్ నౌ? ఫుడ్ ఈజ్ వెరీ గుడ్ నౌ. డైట్ ఛార్జెస్ కూడా ఇంక్రీజ్ అయినాయి కాస్మెటిక్తోని. అంతకుముందు 5th, 6th, 7th వాళ్ళకి 950 రూపీస్ ఉండే, ఇప్పుడు 330 అయినాయి, 1350 అయినాయి. మా ఫుడ్ ఇప్పుడు చాలా ఇంక్రీజ్ అయింది, అప్పుడు ఉన్నట్టుగా లేదు, ఇప్పుడు మొత్తం ఇంక్రీజ్ అయిపోయింది. ఫుడ్ క్వాలిటీ కూడా పెరిగింది. అప్పుడు 5th to 7th 950 రూపీస్ ఉంటే 1330 రూపీస్ అయింది. 8th to 10th 1100 ఉంటే 1540 రూపీస్ అయింది. సార్, మీరు చెప్పండి, ఇంతకుముందు ఉన్నటువంటి ఫెసిలిటీస్కి ఇప్పటికి ఉన్నటువంటి ఫెసిలిటీస్కి మార్పు మీకు కనబడుతుందా? పౌష్టికాహారం ఉందా? మీ దగ్గర ఏమైనా పిల్లలు అస్వస్థత గురైందా? మంచి చాలా, నేను అసలు ఎక్స్పెక్ట్ చేయనటువంటి రేంజ్లో పర్సంటేజ్ పెరగడం అనేది నిజంగానే ఇంత పర్సెంట్ పెరుగుతుందని ఎప్పుడు కూడా అనుకోలేదు. ఒకటేసారి 40% పెరగడం అనేది డైట్లో నిజంగా ఇంతవరకు ఎప్పుడు కూడా ఈ విధంగా 40% పెరగడం అనేది జరగలేదు. మీ దగ్గర ఎంతమంది పిల్లలు ఉన్నారు? మాకు 437 మంది స్ట్రెంత్, దాదాపుగా యావరేజ్గా 470, 480 దాకా మనకు యావరేజ్ అటెండెన్స్ ఉంటుంది. ఎస్ఎస్సిలో లాస్ట్ 75 స్టూడెంట్స్ ఉండి ఇప్పుడు 72 ఉన్నారు. ఎస్ఎస్సిలో 72 స్టూడెంట్స్ ఉన్నారు. అప్పుడు కూడా రిజల్ట్ కూడా 100% రిజల్ట్ వచ్చింది. ఇప్పుడు వాట్ అబౌట్ ఫ్యాకల్టీ మెంబర్స్?
ఫ్యాకల్టీలో అన్ని పోస్టులు ఉన్నాయి. 17 టీచింగ్ ఫ్యాకల్టీ ఉంటుంది, 17 కూడా మనకు ఫ్యాకల్టీ ఉంది. ఆ మధ్యనే ప్రమోషన్ రావడం వల్ల చాలామంది కూడా పీజీటీ నుంచి టీజీటీ నుంచి పీజీటీ నుంచి జేఎల్ ప్రిన్సిపాల్ కూడా ప్రమోషన్ రావడం జరిగింది. అదేవిధంగా పీజీటీలు కూడా డైరెక్ట్ కూడా రిక్రూట్మెంట్ రావడం జరిగింది. ఇంకేమన్నా షార్టేజ్ ఉంటే కూడా వెంటనే మెటర్నిటీ లీవ్ కానీ ఇలాంటి లీవ్లను పెట్టినట్లయితే వెంటనే మేము గెస్ట్ టీచర్ను అరేంజ్ చేసుకునేటువంటి అవకాశం కూడా ఆర్సీఓ గారి ద్వారా వాళ్ళు అరేంజ్ చేయడం జరుగుతుంది. ఫ్యాకల్టీకి ఎప్పుడు కూడా ఎలాంటి ఇబ్బందులు ఉండవు. సో చూశారు కదా, మొత్తం మీద పిల్లలు అత్యధిక స్ట్రెంగ్త్ ఉంది. మహాత్మా జ్యోతిబా పూలే తెలంగాణ సంబంధించినటువంటి ఈ రెసిడెన్షియల్ స్కూల్లో మౌలిక సదుపాయాలు ఉన్నాయి. అలాగే నాణ్యమైనటువంటి విద్య, నాణ్యమైనటువంటి బోధన లభిస్తుంది. మొత్తం ఫ్యాకల్టీ మెంబర్స్ అందరూ ఉన్నారు. డైట్ ఛార్జెస్, కాస్మెటిక్ ఛార్జెస్ పెంచడం వల్ల పిల్లలు అలాగే పేరెంట్స్, ఇక్కడ ఫ్యాకల్టీ మెంబర్స్ సైతం హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రతి ఏరియాలో కనీసం నిర్ణీత కాలానికి ఒక్కసారి విజిట్ చేసి ఎట్లా ఉన్నాయి మౌలిక సదుపాయాలు, వీరికి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, గ్రౌండ్ లెవెల్లో పరిశీలిస్తే ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉంది అని బృహత్తర ప్రణాళికతో ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి అయితే ప్రత్యక్షంగా గమనిస్తున్నాం. విడుదల సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, కరీంనగర్ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.